అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి. లాస్ట్ 10 డేస్ నుంచి పెరుగు మీద మీగడ అయితే తీస్తున్నాను. ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ఇలా అయితే మిక్సీ పట్టి నెయ్యి అయితే చేస్తాను అనమాట. సో మీగడ కొంచెం చల్లగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకి మంచిగా వెన్న అయితే వస్తుంది. మిక్సీ పట్టుకునే ముందు కొంచెమైనా వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే త్వరగా మనకి ఆ వెన్న అనేది ఫామ్ అవుద్ది అనమాట. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ అది ఉంటుంది కదా, ఆ మీగడ అనేది చల్లారిపోతే కొన్ని వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ చల్లటి వాటర్ మిక్స్ చేసుకొని మిక్సీ పట్టేసినట్లయితే ఇలా మనకి తొందరగా వెన్న అయితే వస్తుంది. సో 10 డేస్కి నాకైతే ఎంత వెన్న అయితే వచ్చింది ఫైనల్గా చూపిస్తాను. ఒక 3 టైమ్స్ అయితే మిక్సీ పట్టాను. సో నాకు వచ్చిన వెన్న ఇది అనమాట. 10 డేస్ అంటే 1000 రూపీస్ అవుతుంది. డైలీ 100 రూపీస్ అనమాట పాలు. అందులోని డే బై డేనే తీసుకుంటాము. డైలీ కూడా ఎక్కువ తీసుకోవడం లేదు. ఒకరోజు లీటర్ తీసుకుంటే ఒకరోజు హాఫ్ లీటర్ తీసుకుంటాము. సో అలా ఆ 10 డేస్లోనే వచ్చిన దాంట్లో వెన్న అనమాట ఇది. అదే బయట మనం కొనాలి అంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా. చిన్న గ్లాసే మనకి నెయ్యి 150 ఎబోనే ఉంది కాస్ట్ అయితే. సో ఇప్పుడు నాకు ఇది 3 గ్లాసెస్ అయితే వచ్చిందనమాట ఫైనల్గా. ఇలా వచ్చిన వెన్న అంతా కూడా ఫస్ట్ మనం వాష్ చేసుకోవాలి. ఎందుకంటే అది కొంచెం మనం ఎక్కువ రోజు స్టోర్ చేసినాం కాబట్టి 10 డేస్ వరకు అది ఎంతో కొంత అయితే స్మెల్ వస్తుంది. చిన్నప్పుడైతే ఏ రోజు వెన్న ఆ రోజే తీసి దాచిపెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు మనం అలా కాదు కాబట్టి ఇలా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక 2-3 టైమ్స్ దాన్ని వాష్ చేసుకొని వచ్చిన ఆ వెన్నని అప్పుడు స్టవ్ మీద పెట్టేసేసి కరిగించాలి. సో కరిగించిన తర్వాత నాకు వచ్చినటువంటిది ఇది అనమాట. బిఫోర్ 10 డేస్ ఒక 1 మంత్కి వచ్చేసేసి నాకు ఈ బాక్స్ అయితే నిండిపోతుంది. నేను ఇంట్లో ఎక్కువగా స్వీట్స్ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తుంటాను. ఇంట్లో పిల్లలకు కూడా ఎక్కువ పెడతాను అనమాట నెయ్యి. సో అలా నాకు వచ్చిన వెన్న అయితే బయట కొనకుండా నా పిల్లలకి ఇలా అయితే యూజ్ అవుతుంది అనమాట. అటు పాలు ఎక్కువ కొంటున్నామన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఎందుకంటే డే బై డే ఒకరోజు లీటర్ తీసుకుంటే ఒకరోజు హాఫ్ లీటర్ తీసుకుంటాము. కాబట్టి ఇక్కడ నెయ్యి కూడా వస్తుంది కాబట్టి రెండు కూడా ఈక్వల్ అయిపోతుంది. నాకు పేమెంట్ అయితే నాకు వచ్చిన నష్టం అయితే ఎక్కువ ఏమీ ఉండదు అని నాకు అనిపిస్తుంది. సో స్కూల్లో అయితే ఆరెంజ్ కలర్ డే ఉంది తెల్లారి మార్నింగ్. సో ఇక దానికోసం అయితే ఇక్కడ ఆరెంజ్ కలర్ కొంచెం నా దగ్గర ఈ కలర్ తప్ప ఇంకో కలర్ లేదు ఆరెంజ్కి సంబంధించి. నియర్లీ మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ శారీ అయితే కట్టుకున్నా అనమాట. కొంచెం లైట్గా అయితే మ్యాచ్ అయింది. అంత పర్ఫెక్ట్గా కాకపోయినా అక్కడ వెనకాల బోర్డుకి దీనికైతే కొంచెం నియర్లీ అయితే మ్యాచ్ అయిపోయింది. సో ఈరోజు లంచ్ బాక్స్ వచ్చేసి ఆలూ ఫ్రై చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అనమాట. మార్నింగ్ ఫస్ట్ ఎప్పుడైనా శారీ కట్టుకోవాలన్నప్పుడు మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను రెడీ అయిపోయి శారీ కట్టుకున్న తర్వాతే రిమైనింగ్ వర్క్స్ అయితే అన్నీ చేస్తాను. ఎందుకంటే ఆ చీర నాకు లేట్ అయిపోతుంది కాబట్టి కట్టుకోవడం సరిగ్గా రాదు కదా. సో దానికోసమనే ఫస్ట్ ఈ వర్క్ ఫినిష్ చేసుకున్న తర్వాతే ఇంట్లో వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఎప్పుడైనా కూడా నేను రెడీ అయిన తర్వాతే పిల్లల్ని లేపుతాను. సో పిల్లలు కూడా లేచి వాళ్ళ వర్క్స్ అయితే చేస్తున్న బ్రష్ చేయడము, స్నానము ఇవి అనమాట. ఇక్కడైతే ఇక ఉప్మాకైతే పోపేస్తున్నాను. ఈ ఉప్మా మనము ఫస్ట్ ఎప్పుడైనా కూడా వాటర్ పోసి ఆ వాటర్ తెరిలిన తర్వాత ఉప్మా వేస్తాం కదా. సో అలా కాకుండా ఈసారి ఏం చేసా అంటే ఫస్ట్ రవ్వ ఫ్రై చేశాను అనమాట. నార్మల్గా అయితే అందరూ బయట రవ్వని ఫ్రై చేసి స్టోర్ చేసుకుంటారు. బట్ నేను మాత్రం ఇక్కడ పోపు వేసిన తర్వాత రవ్వ వేసేసి ఒక 3 minutes to 4 minutes పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు దానిలోకి వాటర్ యాడ్ చేశాను. బాగుంది టేస్ట్. ఉప్మాలో పల్లీలు వేస్తే పిల్లలు తినరు. పచ్చిగానే తింటారు కానీ వేయించినవి తింటారు కానీ ఇలా ఉప్మాలో వేస్తే మాత్రం అసలు వాటిని టచ్ చేయరు, పక్కన పెట్టేస్తారు. దానికోసమని పల్లీలు యాడ్ చేయలేదు. ఇక్కడ నాకు ఎంత కావాలో అంత ఉప్మా అయితే వేసేసి మొత్తం కూడా ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలోకి అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా మనకి త్వరగా కూడా కుక్ అవుతుంది. ఎక్కువ టైం పట్టదు. చాలా త్వరగా కుక్ అయిపోతుంది ఉప్మా అయితే. ఒకసారి ట్రై చేయొచ్చు మీరు కూడా. ఉప్మా కుక్ అవుతుంటే ఇక్కడైతే ఇక ఆలుగడ్డ అయితే కట్ చేస్తున్నాను. సో అది కుక్ అయ్యేలోపు ఇక్కడ కట్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఇక రైస్ కూడా ఫినిష్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు కర్రీ చేయాలన్నమాట. ఆలూ ఫ్రై ఎప్పుడు చేయాలి అన్న కూడా అడుగంటుతుంది. లేకపోతే ఏదో ఒక చిన్న ఏమంటారు లోటు అయితే కనిపిస్తుంది అనమాట ఆ కర్రీలోని. కానీ ఈసారి మాత్రానికి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది.
ఏంటి అంటే మనం కొంచెం ఎర్లీగా లేవడం వల్ల కూడా మనకి బ్రెయిన్ అండ్ బాడీ ఫ్రెష్గా ఉంటుంది. చేసే వర్క్ కూడా మనకి ఎక్కువ కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి చేస్తాము. సో బిఫోర్ టైం ఏంటి అంటే స్కూల్ 8:30 కదా, 7కి లేచి వంట స్టార్ట్ చేసేదాన్ని. పిల్లలతో హడావిడి, వంటతో హడావిడి మామూలుగా ఉండేది కాదు, ఉరుకులు పరుకులు. తర్వాత 6:30కి వెళ్ళాను. 6:30కి లేచి 6:30 లేచిన వంటగదిలోకి వచ్చేసరికి 7 అయ్యేది. అలానే జరిగిపోయేదన్నమాట. కానీ ఇప్పుడు మాత్రానికి నా టైమింగ్ 5:30కి లేస్తున్నాను. 5:30కి లేవడం వల్ల ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే బ్రెయిన్ అండ్ బాడీ. ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయని నాకు రీసెంట్గానే తెలిసింది, నా వల్లనే తెలిసింది. బిఫోర్ టైం అయితే చాలా కోపం వస్తుండేది నాకైతే. చిన్న విషయాన్ని కూడా ఇంత ఎత్తున లేచి పడేంత కోపం అనమాట. పిల్లల మీదనే ఎక్కువ, ఎందుకంటే మార్నింగ్ టైం హడావిడిలోనే ఎక్కువ కోపం వస్తూ ఉండేది. కానీ ఈ టైం కొన్ని డేస్ గడిచిన తర్వాత పిల్లలకి కూడా చిన్నగా చెప్పుకోవడం అలవాటు చేసుకున్నాను. వాళ్ళని కొంచెం ఎర్లీగా లేపటం అలవాటు చేసుకున్నాను. బిఫోర్ డే ఈవినింగే వాళ్ళకి హోంవర్క్స్ అన్నీ కూడా చేపిస్తాను. మార్నింగ్కి అయితే ఏం పెండింగ్ ఉంచను. సో 8:30కి కదా స్కూల్, వాళ్ళని 7కే లేపుతానమాట. 7:20, 7:30 కల్లా బ్రషెస్ అయిపోతూ ఉంటాయి. కిచెన్లో వంట ఫినిష్ అయిపోతుంది. వాళ్ళకి ఈ బాత్రూమ్ వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ అయిపోతాయి అన్నమాట. సో అలా కొంచెం ఎర్లీగా లేవటం వల్ల అయితే చాలా వర్క్స్ ఫినిష్ అయిపోతున్నాయి. ఈవినింగ్ టైం కూడా అంత స్ట్రెస్ అనిపించదు వచ్చిన తర్వాత కూడా. కానీ కొంచెం ఒక్కోసారి పడుకునేటప్పటికి నైట్ 10:30, 11 అలా అయిపోయేదన్నమాట బిఫోర్ టైం ట్యూషన్ వల్ల. బట్ ఇప్పుడు ట్యూషన్ కూడా లేదు. సో చాలా త్వరగా వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ నియర్లీ 9:30 to 10 కల్లా పడుకుంటున్నాము. మార్నింగ్ కూడా 5:30కే లేస్తున్నాం. సో టైమింగ్ కూడా సెట్ అవుతుంది. బిఫోర్ ట్యూషన్ ఉన్నప్పుడైనా నైట్ 11, 11:30కి పడుకున్నా కూడా మార్నింగ్ 5:30కే లేచేదాన్ని. మార్నింగ్ 5:30కి లేచి మనం ఏ ప్రేయర్ చేసుకున్నా, అదర్వైజ్ ఏ వర్క్స్ చేసినా, ఏ వర్క్ మొదలుపెట్టినా కూడా ఆ డే అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎర్లీగా లేవటం వల్ల మనకి వర్క్స్ తొందరగా ఫినిష్ అయిపోతాయి. ఒకరి మీద డిపెండ్ అవటం కానీ, ఒకరి మీద కోపం కానీ ఏమీ ఉండదన్నమాట. ప్రశాంతంగా ఉంటుంది డే అంతా కూడా. ఏ వర్క్ స్టార్ట్ చేసినా కూడా చాలా కాన్సన్ట్రేషన్తో వర్క్ చేస్తాము. మన మీద కూడా మనం చాలా ఎక్కువ కేర్ తీసుకుంటాము. మనం చేసే ఏ వర్క్ అయినా కూడా చాలా బాగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కొత్త వర్క్స్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పుడుతుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ లేవటం వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో మీకే తెలుస్తుంది. సో ఇక్కడైతే ఇక కర్రీ ఫినిష్ అయిపోయింది. ఫ్రిడ్జ్లో నుంచి ఏమేమి తీసుకొచ్చానో చూసి అన్నీ కూడా మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఆ ప్లేస్ వరకు మొత్తం సర్దేశాను. ఇక ఓన్లీ మా లంచ్ బాక్సెస్, మా స్నాక్స్ బాక్సెసే ఉన్నాయి. ఈరోజు స్నాక్స్ వచ్చేసేసి పోమోగ్రానేట్ అండ్ ఈ ఆరెంజెస్ అనమాట. సో స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళతో అయితే యాక్టివిటీస్ చేపిస్తున్నాము. చాలా గేమ్స్ కూడా జరిగాయి ఆ రోజు పిల్లలతోటి. ఆరెంజ్ కలర్ డే సెలబ్రేషన్స్ అనమాట. మోస్ట్లీ అందరూ నియర్లీ ఆరెంజే వేసుకొచ్చారు. ఇలా కొన్ని యాక్టివిటీస్ అయితే చేయించాము పిల్లలతోటి. ఫైనల్లీ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఇది ఈ వ్లాగ్ మీకు ఇంకా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.